ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. కీర్తన గ్రంథము 71:5. నిజమే, బాల్యం నుండి దావీదుకు దేవుడే ఆశ్రయము. తన ఇంటివారు తనని లెక్క చేయకపోయినా, తనకు సపోర్ట్ చేయకపోయినా తాను ఎప్పుడు నిరాశపడలేదు. ఎందుకంటే దావీదు మనుషులపై ఆనుకొని జీవించలేదు, పరమ తండ్రిని గురిగా చేసుకుని జీవించాడు. బాల్యం నుండి దేవునిపై ఆనుకొని జీవించాడు కాబట్టే ఒక రాజ్యానికి రాజు అయ్యాడు. ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా తీర్చిదిద్దబడ్డాడు. నేటి బాల వయస్కులకు నాటి బాలుడైన దావీదు మాదిరి తల్లిదండ్రులమైన మనం మన పిల్లలకు నేర్పించాలి, తెలియజేయాలి. దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుని జీవిస్తే వచ్చే లాభాలను తెలియజేయాలి. లోకాన్ని ఆశ్రయిస్తే వచ్చే నష్టాలు, ఇబ్బందుల గురించి తెలియజేయాలి. దేవుని ప్రేమను, జాలిని, దయను మాత్రమే కాదు, ఆయన కోపాన్ని గురించి, ఆయనకు అసహ్యమైన వాటి గురించి కూడా తెలియజేయాలని మరవద్దు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.